ఫస్ట్ అట్రాక్ట్ చేసింది సైకిల్ కదా సార్, వెహికల్. సో కార్ల మీదకి ఎప్పుడు మళ్ళీ మనసు మళ్ళింది? ఒకటి ఎగ్జిబిషన్ కార్నివెల్లో ఒకటి స్కేటింగ్ షూ షేప్ కార్ చూశాను. ఆ తర్వాత నేను ఒక వెరీ ఫేమస్ ఫోర్డ్ మోడల్ టీ అని, ఈ కార్తో హెన్రీ ఫోర్డ్ గారు వరల్డ్స్ ఫస్ట్ అసెంబ్లీ లైన్ చేశారు, ప్రొడక్షన్ లైన్లో. విల్లీస్ గేర్ బాక్స్ చేశాను, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, లైట్ వాడచ్చు అండి. ఇది ఇంత పెద్దగా ఉండే, దీన్ని కట్ చేసి కన్వర్టెడ్ ఇంటూ కట్లరీ క్యాబినెట్ చేసి. వావ్, ఎక్సలెంట్ సార్. ఇది మడ్ గార్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఫోర్డ్ 1929 ఫోర్డ్ మోడల్ ఏ మడ్ గార్డ్స్ ఇవి. లక్కీ అంటే వీల్స్ కూడా దొరికాయండి. మ్యాక్ అని ట్రక్ ది మ్యాస్కాట్ అండి ఇది. ఇప్పటివరకు మనం చూసిన ఎగ్జిబిట్స్ తెలీదు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా అని ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గజాలే అన్నారు. వాటి వెనుక ఉన్న కర్త కర్మ క్రియ ఇప్పుడు మనతో ఉన్నారు సుధా కార్. సార్ నమస్తే, ఎట్లున్నారు? నమస్కారం అండి. గ్రేట్ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ. థాంక్యూ సో మచ్ అండి. మీరు హైదరాబాద్లో ఉండటం మాకు చాలా గర్వకారణం. మొదట మీ పేరు సుధా కార్, ముందే మీరు కార్ల మీద అభిరుచిని నేను చెప్తాను, చెప్పండి. ఎలా సుధా కార్స్ పడ్డదో. నథింగ్ ఇస్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. అయితే నేను కార్లు చేశాను, మీడియా వాళ్ళు వచ్చారు, మీ కంపెనీ పేరు ఏమో అడిగారు. ఐ సెడ్ ఐ కెప్ట్ క్వైట్. సరే కే తీసేసి సి పెట్టండి అన్నారు. సో అప్పుడు సుధా కార్స్ అయింది. సో మీడియా పుణ్యం. ఓకే. సో అలా జరిగిందండి. అండ్ when I started, it was a hobby only. Okay. Basically, we are into printing business from 84 long years, 4th generation. Okay. And ఇప్పటికి Okay. అది మెయిన్ బిజినెస్. Okay. ఇది హాబీగా స్టార్ట్ చేశాను, కలెక్ట్ చేస్తూ వెళ్ళాను. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే మై పేరెంట్స్ నెవర్ స్టాప్డ్. మామూలుగా మనం 1-2 చేశాక మన పేరెంట్స్ అంటారు డోంట్ వేస్ట్ మనీ. దెన్ ఈ సృష్టించేది క్రియేషన్ హెస్ కమ్ ఫ్రమ్ మై మదర్ జీన్స్. ఓకే. మా అమ్మగారు ఇప్పుడు కూడా షీజ్ అబౌట్ 87, స్టిల్ షీస్ టీచర్స్, స్టిల్ ఏదో పని చేస్తూ ఉంటుంది. సో ఇట్ లాట్ ఆఫ్ ఆమె క్రియేషన్స్ డిస్ప్లే కూడా పెట్టాను నేను. సో అది దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ అండి. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ ఎట్ ది ఎర్లీ ఏజ్ ఆఫ్ 14, ఆబ్వియస్లీ ఆ టైంలో సైకిల్స్, మల్టీ సీటర్ సైకిల్ చేశాను. ట్యాండమ్ సైకిళ్ళల్లో చాలా ఉంటాయండి. సో యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. మనం ఎప్పుడైతే ఇప్పుడు రెగ్యులర్ సైకిల్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎ డైమండ్ షేప్ సైకిల్. ఓకే. కాకపోతే రికంబెంట్ సైకిల్స్ అని ఉంటాయి, వెలోకార్ సైకిల్స్ అని ఉంటాయి, ట్యాండమ్ సైకిల్స్ అని ఉంటాయి, సోషలబుల్, సో మెనీ డిఫరెంట్ టైప్స్. ఈవెన్ ద పెనీ ఫార్తింగ్. వెన్ ద సైకిల్స్ వేర్ ఇన్వెంటెడ్, పెనీ ఫార్తింగ్ అని పెద్ద వీలు చిన్న వీలు చేశారు. అది కూడా నా ఆఫీస్లో డిస్ప్లేలో ఉంది. సో దెన్ స్టార్టింగ్ ఆఫ్ ఇట్. సో మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఫస్ట్ సైకిల్? న్యాచురల్లీ సైకిల్ చేసింది. సైకిల్ నేను అప్పుడే 26 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ చేశాను. ఆ తర్వాత నా సైకిల్స్ అంటే ఎంత ఇష్టం అంటే అది వరల్డ్స్ టాలెస్ట్ ట్రైసికల్ కూడా నేను డిజైన్ చేశాను. ఇట్స్ యాజ్ టాల్ యాజ్ 4 story బిల్డింగ్ అండ్ ఇట్ వేస్ 3 tons. I have failed more than 55 times. It took me 3 years with lot of failures. ఎన్నోసార్లు వదిలేసాను. ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్. అంత పెద్దది వెయిట్, వీల్ డయా ఒకటి 17 feet, తర్వాత 1 inch కూడా జరగటం లేకుండా. బట్ ద గేరింగ్ వి డన్, లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ హోమ్ వర్క్, హార్డ్ వర్క్. లాస్ట్ 2005లో దాన్ని డ్రైవ్ చేశారు. తర్వాత సబ్జెక్ట్ కార్స్ ముందు స్టార్ట్ చేశాను సైకిల్. దెన్ కొన్ని వింటేజ్ కార్ చేశాను, కొన్ని మోడర్న్ కార్స్ చేశాను. సార్ మీ అభిరుచికి వచ్చే ముందు 14 years ఏజ్లో ఉన్న సుధాకర్ కంటే ముందు సుధాకర్ గురించి మాట్లాడుకుంటే సార్ మీ బాల్యం, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్. మేమిద్దరు అన్నదమ్ములం అండి. మై పేరెంట్స్, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ హన్మకొండ, కాజీపేట దగ్గర. బేసికల్లీ మా ఫ్యామిలీ రైల్వేస్లో ఎక్కువ ఉండేది. దాని గురించి మా ఫాదర్ ఇక్కడ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ వెంట్ ఆన్. బట్ సీ ఎనీథింగ్ యూ క్రియేట్, అది కొద్ది హడిల్స్ ఉంటే కొద్ది కష్టం అవుతుంది. మై కైండ్ ఆఫ్ క్రియేషన్ యూ నీడ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎక్కడ సార్ మీది? ఏదండి ఎడ్యుకేషన్?
ఎడ్యుకేషన్ హైదరాబాద్లో చేశాను. పెద్ద ఏం చదవలేదండి నేను. ఓకే. మా మెయిన్ ఇంట్రెస్ట్ ఫోకస్ వాజ్ ఓన్లీ ద కార్స్. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు చెప్తాను ఎలా చేయాలి. ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తారు ఫర్ దర్ ఫైనల్ ఇయర్స్ ప్రాజెక్ట్స్ గురించి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వి డూ ఇట్ బికాస్ దే హ్యావ్ థియరిటికల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్. వీ హెల్ప్ దెమ్ అవుట్ అండ్ దేర్ బడ్జెట్ ఇస్ టూ లో. వై ఐ టెల్ యూ, 30,000-40,000 లోపల కార్ ఎట్లా సృష్టించాలి చూస్తాం. సో నేను వెన్ ఐ స్టార్టెడ్ అండ్ ఐ యూస్ టు పికప్ అట్ దట్ ఏజ్ 16-17 ఇంజన్స్ కానీ, వీల్స్ కానీ, షాక్ అబ్జర్స్ కానీ నేను జంక్ యార్డ్ నుండి పికప్ చేశాను. ఓకే. నా చుట్టుపక్కల ఎక్కడ బహాదూర్పూర్ ఎక్కడ మ్యూజియం ఉందో అక్కడ 70 to 80 జంక్ యార్డ్స్ ఉన్నాయండి. ఓకే. మీరు ఏమనుకుంటారో అన్నీ దొరుకుతాయి అక్కడ ఆల్మోస్ట్. అండ్ దట్ టు వే చేసి అమ్ముతాం. సో ఐ యూస్ టు పికప్ రైట్ థింగ్ చేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ బడ్జెట్ కూడా తక్కువ ఉంటుంది. సో ఐ హెల్ప్ దెమ్ అదే టైప్లో హెల్ప్ చేస్తాను. 30,000-40,000 ఎలా కార్ చేయాలి. ఎనీవే దట్ ఈస్ వన్ థింగ్. సార్ 30,000-40,000 ఒక కార్ అంటే ఇప్పుడే కాదు ఏ రోజుల్లో అయినా అది వినటానికి విడ్డూరంగా ఉంది. మీకు ఫస్ట్ అట్రాక్ట్ చేసింది సైకిల్ కదా సార్, వెహికల్. సో కార్ల మీదకి ఎప్పుడు మళ్ళీ మనసు మళ్ళింది? అంటే నేను ఏదైతే కాలేజ్ పోయే మధ్యలో ఒక అతను ఉండే అండి, బాబు ఖాన్ అని. ఆయన మంచి మంచి కార్స్ చేసేవారు. నేను వస్తూ పట్టు చూసేవాడిని. సో ఆ ఇంట్రెస్ట్ నాకు ఆడ నుండి గ్రో అయింది. సైకిల్స్ ఏంది, ఇలాంటి కార్స్ కూడా చేయాలని. దోస్ ఆర్ ఆల్ మోడర్న్ కార్స్. సో దెన్ ఆయనకు అప్రోచ్ చేశాను. ఈ వాజ్ క్వైట్ హెల్ప్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ నా గురుగారు అంటే ఆయన బాబు ఖాన్. ఆయనే చూపించాలి ఎలా ఉంచాలి, ఎలా చేయాలి, స్టార్టింగ్ ఎలా చేయించాలి. ఎనీవే సో అది నేను 1991లో అమెరికాలో ఒకటి ఎగ్జిబిషన్ కార్నివెల్లో ఒకటి స్కేటింగ్ షూ షేప్ కార్ చూశాను. ఆ తర్వాత నేను అనుకున్నా దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే కమర్షియల్లీ ఎప్పుడు చేయలేదు నేను. హౌ యు సీ సార్, అంటే ఇక్కడ ఉండి చూసారా, వెళ్ళి చూసారా? వెళ్ళి చూసాను. ఓకే. 1991లో కార్నివెల్ కాలిఫోర్నియాలో చూస్తే అప్పుడు స్కేటింగ్ షూ షేప్ కారు వాళ్ళు నడుచుట్టు చూసి, అంటే నేను ఎప్పుడు కమర్షియల్ చేయలేదండి అప్పుడు కూడా. అంతకుముందు కూడా వింటేజ్ కూడా చాలా చేశాను. ఎందుకంటే వింటేజ్లో వర్క్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్న కార్స్ మ్యాచ్ బాక్స్ లాగా ఉంటాయండి. అయితే అప్పుడు మడ్ గార్డ్స్ కానీ, ల్యాంటర్న్ లైట్స్ కానీ ఇవి చూశారు కదా, అలాంటి డెకోర్ ఎక్కువ ఉంటుంది, వుడ్ వర్క్, కోచ్ వర్క్. సో డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా చేశాను, టూరిజం కూడా చేశాను అప్పుడు. తర్వాత ఈ కార్ చూశాక ఇది సంథింగ్ కొద్దిగా అట్రాక్షన్ ఎక్కువైంది నాకు. రాగానే ఫస్ట్ థింగ్ ఇస్ నేను షూ షేప్ కార్ చేశాను. షూ షేప్ కార్. దెన్ కెమెరా చేశాను. దెన్ వితౌట్ ఎనీ థింకింగ్ ఇలాంటివి దీంతో ఏం చేయాలో నాకు తెలియదు, బ్రింజాల్ చేశాను. అంటే బ్రింజాల్ కారు ఎవరు ఊహించారు బ్రింజాల్ ఎందుకు చేయాలని. కానీ నేను క్రికెట్ వరల్డ్ కప్ అప్పుడు ఒకటి బాల్ చేయబోయాను, చేసి చియర్ ఇండియా అని అలా చేద్దామని. ఆ షేప్ కొద్దిగా వేరే వచ్చింది. హైదరాబాద్లో ఏది తప్పుపోయినా కానీ ఆ బైగన్ కా అంటారు. దెన్ మామూలు వన్ ఆఫ్ ద ఎంప్లాయీ అనేటప్పుడు విన్నాను, ఏం షేప్ వచ్చింది, ఇది వంకాయలాగాని. అలాంటి అది వంకాయనే చేశాను దానికి. దెన్ అప్పుడు స్టార్టింగ్లో అతని కమెంట్ ఏం షేప్ వచ్చింది, ఇది వంకాయలాగా ఎక్కిరించాడు, అది మీరు వంకాయని కారుగా చేశారు. గ్రేట్. సో దెన్ అప్పుడు ట్రాఫిక్ సేఫ్టీ, అప్పుడు ట్రాఫిక్ కమిషనర్ ఉండే, అప్పుడు దొరగారు ఉండే, వీళ్ళందరూ ఇలాంటి కారు షో చేయి ట్యాంక్మెంట్ వద్ద, మేము బాగుంటుంది అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను ఏదో అనుకున్నాను ట్యాంక్మెంట్ మీద వీళ్ళు ఇంత పెద్దలు అడుగుతున్నారని అక్కడ షో చేశాను. నేను నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే అప్పుడు కోకోకోలా వాళ్ళని అప్రోచ్ చేశాను కొద్దిగా ఫైనాన్స్ హెల్ప్ చేయమని. సో వాళ్ళు అన్నారు ఎంతమంది వస్తారు, నేను 3,000-4,000 వస్తుండొచ్చు అంటే వాళ్ళు ఏదో దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. మరి ఇంత తక్కువ అనుకోండి. కానీ ఫస్ట్ షో నేను చేశాను, ద టర్న్ అవుట్ వాజ్ మోర్ దెన్ 2 lakhs. 2 lakhs. ఓకే. అన్బిలీవబుల్. ఏ ఇయర్లో సార్ ఇది? 97. ఓకే. ఫస్ట్ మీరు రికగ్నైజేషన్ దీని వల్లే వచ్చిందా? ఆ తర్వాత వాకీ కార్స్ ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. ఓకే. జనం ఏంటంటే పిల్లలు మెయిన్ అట్రాక్షన్ వాకీ కార్స్. అలాంటప్పుడు వాకీ కార్స్ మీద నాకు చాలా చూశాను, రెస్పాన్స్ అవన్నీ చూశాక ఇక వాకీ కార్స్ చేశాను. వాకీ కార్స్ కూడా ఎలా చేశానంటే చియర్ ఇండియన్ ఎన్నోసార్లు చేశాను, బ్యాట్ చేశాను, బాల్ చేశాను.
హార్లామ్ గ్లోబ్ టాటర్స్ అమెరికన్ బాస్కెట్బాల్ టీమ్ ఇండియాలో హైదరాబాద్లో ఆడేటప్పుడు దే అన్వీల్డ్ మై ఇది బాస్కెట్బాల్ షేప్ కార్. సో టెన్నిస్ అప్పుడు టెన్నిస్ చేశాను, గాల్ఫ్ అప్పుడు గాల్ఫ్ చేశాను. 2009లో స్నూకర్ ఛాంపియన్షిప్ జరిగింది అది నోవాటల్లో. అప్పుడు అబౌట్ 60-70 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అప్పుడు ఈ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది, వై డోంట్ క్రియేట్ స్నూకర్ టేబుల్. అది చాలా బాగా స్నూకర్ టేబుల్ చేశాను. అది కూడా ఇంగ్లీష్ స్టాండర్డ్తో చేసాము. ప్రొఫెషనల్స్తో కొద్దిగా హెల్ప్ తీసుకున్నాము. ఎంతమంది ప్లేయర్స్ వచ్చారు, అందరూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపడారు ఇంత బాగా వచ్చిందని. సో అది అలాంటి ఒకేషన్ బట్టి చేశాను. మళ్ళీ క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీ కార్ చేశాను, అకేషన్ బట్టి. దెన్ విమెన్స్ డే రిలేటెడ్ కూడా చేసినారు. విమెన్స్ డే అప్పుడు లేడీస్ సిరీస్ చేశాను. స్టైలిటో ఉంది, కాంపాక్ట్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ ఉంది, లిప్స్టిక్ ఉంది. దెన్ అలాంటివి చేశాను. దెన్ ఇప్పుడు 14 నవంబర్ అప్పుడు చిల్డ్రన్ సిరీస్ రిలీజ్ చేశాను. పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఇరేజర్ అలాంటివన్నీ. దెన్ గణేష్ అది ఉంటుంది కదా, అప్పుడు విఘ్నేశ్వరి షేప్ వాకింగ్ ఎలిఫెంట్ చేశాను. దెన్ లడ్డు కార్ చేశాను. సత్యసాయిబాబా గారు దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ టు డిజైన్ లోటస్ షేప్. లోటస్, ఓకే. ఆయన లోటస్ షేప్ కార్ చేశాను. శివలింగం టు లీడ్ ద లోటస్ చేయమన్నారు. అది కూడా చేశాను. కాపీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. అక్కడ ఆశ్రమంలో ఆయన ఉంచుకున్నారు. అక్కడ ఆశ్రమంలో. సో అది అట్లా ఒకేషన్ బట్టి చాలా చేశాము. సార్ ఫస్ట్ మీ గూడ్చి బయటి లోకానికి తెలిసింది ఎప్పుడు? ఆ రోడ్ షో అండి. ఓకే. రోడ్ షో అప్పుడు ఏ ఇయర్లో సార్ అది? 97, 98, 99, 2000 కంటిన్యూ రోడ్ షోస్ చేశాము. అప్పుడు 26 జనవరి కానీ 15 జనవరి కానీ ఇట్ వాజ్ అ గ్రేట్ అట్రాక్షన్ ఫర్ చిల్డ్రన్ మెయిన్లీ. అలాంటి మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చాలా కార్లలో మేము రైడ్స్ కూడా ఇచ్చాం పిల్లలకు. స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ ఇన్ ద వరల్డ్ అని, డైనింగ్ టేబుల్ అని కూర్చోబెట్టి ఇట్ వాజ్ అ గ్రేట్ హిట్ షోస్ అండి. అండ్ నేను ఆల్మోస్ట్ 18 షోస్ చేశాను డైమండ్ అండ్ నెక్లెస్ రోడ్ పైన. ఓకే. తర్వాత రీసెంట్గా చేసిన షో ఏంటి సార్? ఇప్పుడు లేదు, లాస్ట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చేసినారు? 2012లో చేశాను. 12. ఓకే. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. లేదండి. ఓకే. అండ్ అది ఒకేషన్ బట్టి చాలా చేశాను. దెన్ కాజ్ బట్టి చేశాను. మొత్తం ఎన్ని ఎగ్జిబిట్స్ ఉంటాయి సార్? ఎన్ని టైప్ ఆఫ్ కార్స్ ఉంటాయి? అంటే క్రియేషన్స్ అండి. ఇందులో సైకిల్స్, బస్సెస్, ట్రైన్స్ కానీ చిన్నవి పెద్దవి, వాకీ కార్స్ కానీ అవన్నీ కలిపితే మోర్ దెన్ 250 ఉంటాయండి. 250. ఓకే. క్రియేషన్ 250 క్రియేషన్స్. బేసికల్లీ దెర్ ఆర్ వండర్ఫుల్ వింటేజ్ కార్ మ్యూజియంస్ అక్రాస్ ద గ్లోబ్ ఉందండి. కానీ నేను కలెక్టర్ కాదండి, నేను ఓన్ చేశాను. రోల్స్ రాయ్స్ కానీ నేను చేశాను. చాలా మటుకు అన్లెస్ ఫ్యామిలీ కార్స్ వదిలేసి 5-6 అన్నీ నేను చేసినాయండి కార్స్ మిగతాయండి. సార్ ఇప్పుడు మీరు చేసిన ఇన్ని 250 టైప్ ఆఫ్స్ ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. మీరు చేసిన వాటిల్లో అన్నిటికంటే ఎక్కువ కష్టం, ఎక్కువ టైం తీసుకున్న ఎగ్జిబిట్ ఏంటి? అన్ని కార్లు కష్టపడుతుంది, అన్ని కార్లలో ఫెయిలియర్స్ అవుతాయి. అన్ని కార్లలో సస్పెన్షన్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వితౌట్ సస్పెన్షన్ ఎనీ కార్ ప్రాపర్ నడవదండి. ఓకే. అచ్చా, కొన్ని ఎట్లా డిజైన్ చేశానంటే క్రికెట్ బాల్ కపిల్ దేవ్ గారు అన్వీల్ చేశారు బాంబేలో. క్రికెట్ బాల్ కార్ తో బాల్ 6 వీల్స్ ఇచ్చాము అందులో. ఇట్ కెన్ స్పిన్ అట్ ఎనీ డైరెక్షన్ అండ్ గో లైక్ ఎనీ అదర్ కార్. సో అందులో కొద్దిగా కష్టమైందంటే డిజైనింగ్లో. ఎవ్రీ కార్ ఈజ్ అ ఛాలెంజింగ్ జాబ్. ఒకటి 2 monthsలో అవుతుంది, ఒకటి 1 yearలో అవుతుంది. లాంగెస్ట్ అంటే హంస కార్ చేశాను. హంస చాలా టైం పట్టింది. స్వాన్ కార్ ఏంటంటే ద కాన్సెప్ట్ ఎంత బాగుండే. దెన్ అది ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్. 3 years అయింది. 3 years పట్టింది. ఎందుకంటే ఒక హంస స్వాన్ వాటర్లో వెళ్తుంది. కాన్సెప్ట్ చూడండి, గోల్డెన్ లిల్లీస్ టచింగ్ ద స్వాన్. డ్రాగన్స్ కూడా దాంతో స్విమ్ అవుతున్నాయి. సో మీరు చూడండి, అది డీటెయిల్ వర్క్, దాని రెక్కలు కానీ అవన్నీ. సో అది యాక్చువల్లీ 1910లో బ్రిటన్లో డిజైన్ అయిందండి. అది కార్ డిజైన్ చేయించింది నికోలాస్ అని ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండే. అప్పుడు కలకట్టాలో ఆయన ఫ్యాక్టరీస్ ఉండే. ఆయన చేయించి తెచ్చి కలకత్తా రోడ్లో 1 week నడిపాడు. దెన్ దట్ కార్ వాజ్ బ్యాండ్. ఓకే. ఎందుకు సార్? ఎందుకంటే అప్పుడు గుర్రాలు చూసి ఇంత పెద్ద స్వాన్ చూసి అది బెదిరిపోయాయి. ఓకే.
సో దే బ్యాండ్ ఇట్. దెన్ ఆ కారు దట్ వాజ్ అట్ దట్ టైమ్ ఓన్లీ 3 times more expensive that రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్. ఓకే. తర్వాత నబ్ అని మహారాజా వాళ్ళు కొన్నారు, అక్కడ నడిపించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆ కారు లామెన్ మ్యూజియం నెదర్లాండ్లో ఉందండి. ఓన్లీ కార్ అండ్ రిప్లికా నా దగ్గర ఉంది. ఓకే, రిప్లికా మీ ఒక్కరి దగ్గర ఉంది. ఫస్ట్ వన్ నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, అది ఎక్కువ టైం పట్టింది. టైం కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, ఎక్కువ టైం. అందులో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏమంటారు మూతి ఉంటుంది కదా, అది ఓపెన్ అయ్యి వేడి నీళ్ళు పడుతుంది ముందుట. ఓకే, సేమ్ మేము కూడా చేసాం అది. గ్రేట్ గ్రేట్, చాలా బాగా చేసాం. అన్నిటికంటే తక్కువ టైం పట్టిన ఎగ్జిబిట్ ఏంటి సార్? స్మాలెస్ట్ ట్రైన్ చేసామండి, 10 seat పిల్లలకు. ఓకే, అది రోడ్ ట్రైన్ చేశాను. కానీ యూజువలీ ఇది ఇన్వెన్షన్స్లో కొద్ది టైము ఫెయిలియర్స్ చాలా ఉంటాయండి, పట్టుదల ఉండాలి. నాది ఎక్కడ లేట్ అవుతుందంటే మై కార్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ అండి యాక్చువల్ చూస్తే. నేను ఇప్పుడు కూడా పాత ఇంజన్లు వేస్తాము, వీల్స్ వేస్తాము, ఆటో రిక్షా వీల్స్ అలా ఇప్పుడు కూడా చేస్తాము. మీరు షూట్ చేసుకోవచ్చు, చూపిస్తాను. మెయిన్లీ టైం కన్జ్యూమింగ్ డీటెయిల్ వర్క్. ఇప్పుడు ఫుట్బాల్ ఉందనుకోండి, ఫుట్బాల్లో అందరు ఫుట్బాల్ ఆడతారు. ఫుట్బాల్లో ఎన్ని ఉంటాయి ప్యానల్స్ ఎవరికి తెలియదు. 32 panels ఉంటాయి. 32 panels డివైడ్ చేయాలి. అలాంటి నా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారండి, గ్రేట్. అట్లాంటి ఎంప్లాయీస్ చేతో చేస్తారు మొత్తం. బాస్కెట్బాల్ ఈచ్ గ్రిప్ సపరేట్ వెల్డ్ చేశాను. మన గోల్ఫ్ బాల్ ఈచ్ డింపుల్ సపరేట్లీ చేతో చేసి వెల్డ్ చేశాను. దట్ ఈస్ క్వైట్ స్కిల్ ఉండాలంత. ఓకే, సో అలాంటి చాలా చేశాను. మనుషుల్ని మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నారు సార్? అది అదృష్టం అండి. ఊహించడం వేరు, చాలా మంది ఊహిస్తారు కానీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు దొరకాలి. మీరు ఎట్లా గుర్తుపడుతున్నారు? అది అదృష్టం అన్నాను. వాళ్ళే వచ్చారు, నాది మేము ఇది చేస్తామని. బికాజ్ ఇక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళంతా బెస్ట్ క్రాఫ్ట్ మెన్ ఉంటారు కదా, టింకరర్స్ ఎవరు లేరండి, ప్రపంచంలో లేరంటాను. ఎందుకంటే వాళ్ళ పట్టుదల స్కిల్ ఎంత బాగుందంటే మనం ఊహించలేము. సో అది లక్కీ అండి. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉన్నారు? లేదండి, దర్ ఆర్ ఇలిటరేట్స్. ఈ జనరేషన్లో అది లేదు. ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతుంది, డోర్ రెడీమేడ్ పెడతారు, వాళ్ళు అదే చేసేవాళ్ళు. సో దట్ వాస్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. ఎంతమంది ఉంటారు సార్ వర్కర్స్ మీ దగ్గర? లేదండి, సబ్జెక్ట్ బట్టి 3-4 వర్కర్స్ కన్నా ఎక్కువ ఉండదు. ఓకే, మీకు అన్నిటికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక ఎగ్జిబిట్ గురించి చెప్పండి సార్. ఇట్స్ లైక్ ఆస్కింగ్ ఎ మదర్ యువర్ ఫేవరెట్ చైల్డ్. అన్ని నాది ఏది ఉన్నా కానీ కష్టపడాలని వచ్చింది దేనికి సార్? సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాకు చాలా మంది అప్రోచ్ అవుతారండి. అది బర్త్డేస్ చేయించండి పిల్లలకు, అది చేయించండి అని. నేను చెయ్యను. ఎక్సెప్ట్ ఫర్ రామోజీ ఫిలిం సిటీ ఐ హావ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఆల్ బస్సెస్, వ్యానిటీ బస్సెస్ ఉన్నాయి, మొబైల్ ఎన్ని ఉన్నాయి కదా, క్యాంటీన్, అది కూడా రామోజీ గారు స్పెషల్ రిక్వెస్ట్ మీద చేశాను. ఓకే, ఏమేమి చేసినారు సార్? అక్కడ వ్యానిటీ బస్సెస్ చేశాను, చాలా ప్రేమ. ఇంకా బస్సెస్ డిజైన్ చేశాను, క్యాంటీన్స్, మొబైల్ అండి. ఓకే, మొబైల్ క్యాంటీన్స్ యూజువలీ చెయ్యను, వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్. సో అట్లా ఇండియన్ ఆయిల్ కంటైనర్ చేశాను, కోక్ చేశాను, 1 or 2 ఓన్లీ. ఎస్ఎల్ వరల్డ్ బాంబేకి చేశాను. ఇప్పుడు నేను రోడ్ ట్రైన్స్ నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశానండి. టు కట్ ద కాస్టింగ్, ట్రాక్లో చాలా డబ్బులు తగ్గుతుంది. అయితే రోడ్ ట్రైన్ చేశాను. రోడ్ ట్రైన్ ఎక్కడైనా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఉంది నాంపల్లి, అది నేనే చేశాను. జూలో చేసాము, ఇప్పుడు ఎలక్ట్రిక్ చేసాము ట్రైన్. కోటప్పకొండ చేసాము, వైజాగ్ చేశాను. కోటప్పకొండ వైజాగ్లో ఏంటి సార్? ట్రైన్, రోడ్ ట్రైన్స్. ఓకే, రోడ్ ట్రైన్స్ అన్ని. అరకు వ్యాలీ చేశాను, బాంబే తిరుపతి గార్డెన్ చేశాను ట్రైన్. అలా రోడ్ ట్రైన్ చాలా చేశాను. అట్లీస్ట్ మీకు ఎక్కువ హ్యాపీ ఇచ్చిన ఎగ్జిబిట్ కానీ ఎక్కువ హ్యాపీ? సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు జనరేట్ మనీ అండి, ఇలాంటి. సో అది మేనేజబుల్ ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ కమర్షియల్ ఇప్పుడు ఏం చేయనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వేరే చోట్ల అందరు ఇంతమంది పిల్లలు వస్తున్నారు, మీరు చూసారు కదా, వేరే చోట్ల వేరే సిటీస్లో వెళ్ళి అక్కడ కూడా మ్యూజియం పెట్టాలని ఉంది విత్ కొలాబరేషన్. అది ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు వరల్డ్ ఫోరంలో కూడా అది ప్రపోజల్ పెట్టాము మేము అక్రాస్ ద గ్లోబ్. బికాజ్ నా సబ్జెక్ట్ చిల్డ్రన్స్ చాలా ఇష్టం. చైల్డ్ ఆయన రోల్స్ రైడ్ చూడడానికి రాడండి, ఫుట్బాల్ కార్ చూడడానికి వస్తాడు.
సో అలాంటిది చిల్డ్రన్స్ మీకు ఫస్ట్ చిల్డ్రన్స్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఈ చేస్తారు. సబ్జెక్ట్ అలా ఉందండి. సబ్జెక్ట్ కార్స్ సోఫా చేశాను, బెడ్ చేశాను, మీరు చూసారు కదా. ఈవెన్ బ్రైడల్ కార్ చేశాను, బ్రైడల్ కార్, బ్రైడ్ది విత్ జ్యువెలరీ. దట్ ఈస్ ఆల్ డిజైన్ బై మై డాటర్. మీ డాటర్? ఒక కూతురు ఉందండి. రైట్ నౌ షీ స్టడింగ్ ఇన్ లండన్, లండన్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది. ఓకే. షీ ఈస్ వండర్ఫుల్ డిజైనర్. యాజ్ అ ప్లస్ పాయింట్. మీ మమ్మీది మీకు వచ్చింది, మీది మీ పాపకు వచ్చింది. ఎస్ సార్. మీ గిన్నీస్ బుక్లో 2 సార్లు మీ నేమ్, అలాగే లిమ్కా వరల్డ్ బుక్లో ఇవి కాకుండా పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలే మిమ్మల్ని ప్రశంసిస్తున్న తీరు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మిమ్మల్ని ఎక్కువగా సాటిస్ఫాక్షన్, హ్యాపీ ఫీల్ చేసింది ఏది? క్రియేషన్ చేస్తామండి. ఒక ఇన్వెంటర్కి ఏముంటుందంటే గిన్నెస్ రికార్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పద్మశ్రీ కానీ అదన్నీ. ఇట్స్ ఇంటర్నేషనల్ రికార్డ్. రిప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఉంది మొత్తం. అవును, రిప్లీజ్ బిలీవ్ ఇట్ నాట్. లిమ్కా అయితే కౌంట్లెస్ ఉన్నాయండి. గిన్నీస్ 2 సార్లు. ఇప్పుడు గిన్నీస్ 2 సార్లు వాళ్ళే అప్రోచ్ అయ్యి ఇచ్చారు, లక్కీ. దెన్ గ్లోబల్ ప్యాకేజ్ ఇచ్చారు నాకు, మీడియా గ్లోబల్ ప్యాకేజ్. ఓకే. ఇయర్ లాంగ్ స్టార్ ఆఫ్ ద బుక్ అని మొత్తం ప్రపంచంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓకే. మీరు ఈ 250 ఎగ్జిబిట్స్ని ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నారా? నేను ఇప్పటివరకు 60 వ్యాకీ డిజైన్ చేశాను. ఓకే. నేను చెప్పాను కాజ్ గురించి కూడా చేశాను. ద లాస్ట్ వన్ ఏంటంటే కరోనా వైరస్ షేప్ కార్. అది అక్రాస్ ద గ్లోబ్ మెసేజ్ పోయిందండి. ఓకే. ఆల్ ఓవర్ ద వరల్డ్. కరోనా షేప్లో Hmm. కార్ చేసాం, కరోనా వైరస్ షేప్. అప్పుడు పీక్ టైంలో చేసాము. అక్రాస్ ద గ్లోబ్ కవర్ నాట్ ఓన్లీ కవర్, మెసేజ్ వాజ్ క్లియర్. ఓకే. బీ ఇండోర్స్, కరోనా ఇస్ ఎవ్రీవేర్, వైరస్ ఇస్ ఎవ్రీవేర్. అది చాలా బాగా వచ్చింది. దెన్ 2002లో అప్పుడు ఎయిడ్స్ చాలా ఉండే. చంద్రబాబు నాయుడు గారు ఇన్వెల్ చేశారు కాండమ్ కార్ ప్రొటెక్షన్. తర్వాత సేవ్ యువర్ హెడ్ అని హెల్మెట్ కార్ చేశాను. సిగరెట్ కార్ బైక్ చేసాము, కట్ చేసాము. ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ ద మ్యూజియం. పంజరం కార్ చేసాము. ఓకే. పంజరం అది స్కూల్స్కి ఆన్ రిక్వెస్ట్ తీసుకెళ్ళి పిల్లలు లోపల నిల్చోబెట్టి చూడండి ఎంత సఫకేట్ అవుతుందో మీరు లోపల ఉంటే, నాట్ టు కేజ్ బర్డ్స్, ఫ్రీ బర్డ్స్. ఓకే. అలాంటివి కూడా చేశాము. అయితే 60 కార్స్ ఇప్పటివరకు చేశాను. నా టార్గెట్ 100 కార్స్ చేయాలని. 100 కార్స్ చేయాలండి. ఓకే సార్. వై ఓన్లీ కార్ సార్? అంటే రిమైనింగ్ వెహికల్స్లో ఏది చూస్ చేసుకోలేదు అంటే ఫస్ట్ కార్ ఎందుకని? అంటే ముందటి నుండి నాకు హాబీ ఉంది, ప్యాషన్ ఉంది కదండి, అదే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా. సో ఇప్పుడు జనం వస్తున్నారు, మ్యూజియం ఉంది. ఈ ఇయర్ 2025లో సిల్వర్ జూబ్లీ ఇయర్ మాది. 25 ఇయర్స్ అయితే బాగా జనం వస్తున్నారు, చూస్తున్నారు. వరల్డ్ ఒకటే మ్యూజియం ఉంది, గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చింది, వరల్డ్స్ ఓన్లీ వాకీ కార్ మ్యూజియం అని. సో మెనీ ప్లస్ పాయింట్స్ ఉంది. అండ్ లాట్ ఆఫ్ స్కూల్స్ వస్తాయి ఆల్ ఓవర్ ఇండియా. బాంబే నుండి దగ్గర 70 స్కూల్స్ వస్తాయండి. బాంబే దగ్గర కూడా ఇప్పాలన్న నా ఉద్దేశం ఉందండి. తర్వాత కర్ణాటక నుండి వస్తాయి. లోకల్ స్కూల్స్ అన్ని కవర్ చేసి ఉంటాయి కదా? లోకల్ అయితే చాలా వస్తాయండి. సో వాళ్ళకి గైడెడ్ టూర్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చిల్డ్రన్ రియలీ ఎంజాయ్. ఆనంద్ మహీంద్రా ట్వీట్ గురించి ఎట్లా ఫీల్ అయినారు సార్? ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. ఎప్పుడు ఊహించలే, ఎప్పుడు అలాంటి. ఇట్ వాజ్ వెరీ హంబుల్. ఆయన వచ్చి విజిట్ చేయాలని నేను కూడా వెయిట్ చేస్తాను. తదుపరి పర్యటనలో విజిట్ ఉంటుంది అని అన్నారు ఆల్రెడీ. సార్ ఇప్పుడు మీరు తయారు చేసి ఇన్ని టెక్నికల్గా ఒక ఎగ్జిబిట్ని తయారు చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉండాలి, టైం ఎంత తీసుకున్నా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సక్సెస్ఫుల్గా దాన్ని ఎగ్జిబిట్ చేయాలి? టైం కన్స్యూమింగ్ ఎక్కువ ఉంటుంది అంతే. డీటెయిల్ వర్క్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఉందని మీరు చూస్తున్నారు. ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కనపడాలి. ఓకే. దాని ఇంకోటి బెస్ట్ అండి, నా పెయింటర్ ఉన్నాడు కదా, పెయింటర్ ఆయన ఈజ్ కండక్టర్ విత్ ఆర్టీసీ. ఓకే. బస్లో. సో ఆయనకు టైం దొరికినప్పుడు వస్తాడు, బట్ ఈజ్ హైలీ స్కిల్డ్. లెదర్ ఫినిష్ అంటే లెదర్ ఫినిష్ చేస్తాడు. ఉన్నారా సార్ ఇప్పుడు? ఉన్నాడు. ఓకే. దెన్ టెన్నిస్ బాల్ చూడండి, అది దాని టెక్చర్ ఎలా ఇచ్చామంటే అది నిజంగానే బట్టలాగా వచ్చింది. ఓకే. ఆ డీటెయిల్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ సూట్స్ మీ. ఆయన దొరికినప్పుడు టైం వస్తాడు, నాకు సరిపోతుంది. వాజ్ అ గ్రేట్ పెయింటర్. అన్నీ కలిసి వచ్చాయండి. అదే మీరు పెద్దగా చదువుకోకుండా మీ అభిరుచిని పట్టుదలగా పట్టుకొని పనిచేసినట్లే మీ వర్కర్స్ మీకు దొరకటం నిజంగా మీరు అన్నట్లు 100% అదృష్టం. డెస్టినీ. ఎప్పుడు ఊహించలే కార్ మ్యూజియం పెడతారు, ఇన్ని కార్ చేయాలని.
బహుశా అప్పుడు ఊహిస్తే ఆటోమొబైల్ చేసేవాడిను, కానీ ఇట్ వెంట్ ఆన్. సో ఇప్పుడు ఆటోమొబైల్ పిల్లలకు చెప్తున్నాను ఆ విషయం వేరు, కానీ మోర్ టెక్నికల్ ఇంకా క్వాలిఫైడ్ ఉండేదేమో. ఇన్ని వెరైటీ ఆఫ్ కార్స్ మధ్యలో నిత్యం ఒక అభిరుచితో బ్రతుకుతున్న మీకు మీరు వాడుతున్న కారు, మీ ఫేవరెట్ కారు ఏంటి? నాకు ఎనీథింగ్ కంఫర్టబుల్ కార్ విల్ డూ అండి. ఏ కార్? లాట్ ఆఫ్ పీపుల్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ ఇన్ సమ్ మర్సిడీస్ అది ఇది. ఏ కార్? బెలినో. ఎనీథింగ్ సింపుల్ విల్ డూ. ఓకే. విచ్ హ్యాస్ కంఫర్టబుల్ ఏసీ ఉండాలి, అంతేగాని నేను ఎప్పుడు అప్పుడు అటువైపు దృష్టి పెట్టలేదండి. ఇంట్లో ఆడి ఉంది అన్నీ ఉన్నా కానీ ఐ ప్రిఫర్ బెలినో. ఓకే సార్, ఇంకా మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అక్రాస్ ద గ్లోబ్ పోవాలని ఉంది. ఇప్పుడు వరల్డ్ ఫోరం ఫర్ వరల్డ్ ఆటోమొబైల్ మ్యూజియం అటెండ్ చేశాను, అక్కడ కూడా ప్రపోజల్స్ ఇచ్చాను జపాన్లో. అంతకుముందు జర్మనీలో మేము అక్కడ ప్రదర్శన కూడా చేసామండి, అక్కడ 7-8 years క్రితం. అక్కడ కూడా వరల్డ్ ఆటోమొబైల్ మ్యూజియం. ఎట్లా సార్ మూమెంట్ ఎట్లా తీసుకెళ్తారు? లేదండి, అన్ని స్క్రీన్ పైన వేస్తారు. ఓకే. సో అప్పుడు ప్రెజెంటేషన్ అబౌట్ 40 minutes ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇట్ వాస్ క్వైట్ సక్సెస్ఫుల్. స్టిల్ లాట్ ఆఫ్ మ్యూజియంస్ అక్రాస్ ద వరల్డ్ దే రిమెంబర్ అవర్ ప్రెజెంటేషన్. ఓకే. సో చాలా బాగుండేది. ఓకే. పెద్ద గోల్స్ ఏం లేకుండా ఓన్లీ మీ హాబీ లేదా ఇట్లా అనుకోని సింపుల్గా మీరు ఏదో కెరియర్ ఇట్లా స్టార్ట్ చేసినారు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ నోయింగ్లీ అన్నోయింగ్లీ. ఓకే. ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు ప్లాన్ చేయలేదు. నోయింగ్లీ అన్నోయింగ్లీ చూస్తే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ని కార్స్ చేశానండి. దెన్ సైకిల్స్ కూడా అన్నీ చేశాను. ఓకే. ట్రైన్స్ కూడా చేశాను. ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? నో ఐడియా. ఐ వాంట్ టు గివ్ హ్యాపీనెస్ టు చిల్డ్రన్ ఓకే. అక్రాస్ ద గ్లోబ్. ఇండియాలో కూడా బయట కూడా ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఇప్పుడు అదే అండి. చిల్డ్రన్ విల్ లవ్ టు సీ బ్యాట్ బాల్ ఇలాంటివి. చిల్డ్రన్స్ అవి చూడడానికి పడతారు, కానీ మీరు ఎందుకు చిల్డ్రన్స్ విషయంలో అంత కాన్సన్ట్రేషన్? ఎనీ స్పెషల్ రీజన్స్? See, every person likes children and if you can give happiness to them, మీ గోల్ అచీవ్ అయినట్టు. ఓకే. సో ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే. మీరు అనుకున్నట్లుగానే గ్లోబ్ వైడ్ మీ ఎగ్జిబిట్స్ వెళ్ళాలి, అందరికీ మీ మోటో ఏంటో తెలియాలి, ప్లస్ మీరు అనుకున్న పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోలేకపోయినా మీరు అనుకున్న మెయిన్ మోటో చిల్డ్రన్స్ని హ్యాపీ ఫీల్ చేయాలి. హ్యాపీనెస్ ఇస్తుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నా అదృష్టం అనుకుంటానండి అది. కాకపోతే నాది ఆఫీస్ చూశారు కదా, నా ఆఫీసు రెగ్యులర్ డీసెంట్ ఆఫీస్ ఉండేది. కొంతమందికి ఇష్టపడి దే వాంట్ టు మీట్ మీ. సో వెన్ ఆఫీస్ లోపల రాగానే ఇట్లా చూసి ఐ కెన్ మేక్అవుట్ సమ్ వాళ్ళు ఇష్టపడతలేరండి. ఓకే. దెన్ ఎవ్రీ వన్ ఇస్ టు అంటుంది మీ ఆఫీస్ ఎంత ఆర్డినరీ ఉంది, షుడ్ డూ సంథింగ్ లైక్ దట్. కార్ అనుకున్నాం, అది అనుకున్నాం. దెన్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ ఆఫీస్. ద హోల్ ఆఫీస్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ స్క్రాప్ అగైన్. స్క్రాప్. ఇప్పుడు ఈ కార్ చూసారు కదా, ద ఫేమస్ 1908 మోడల్ టీ హెన్రీ ఫోర్డ్ చేశాడు. ఫస్ట్ వరల్డ్లో ప్రొడక్షన్ లైన్ ఈ కార్తో స్టార్ట్ అయింది. ఓకే. అంతకుముందు 1-2 కార్ చేసేది ప్రొడక్షన్ లైన్. అయితే అది వెనక బ్యాక్ డ్రాప్ ఈ సేమ్ కార్ ఈస్ బీయింగ్ బిల్ట్ ఇన్ డెట్రాయిట్ 1908లో. ఓకే. అందుకని ఈ కార్ చూసాను. లక్కీ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఇట్ వాజ్ ద ప్రిన్స్లీ స్టేట్ కదా, మీరు జంక్ యార్డ్లో అక్కడ కానీ వీల్స్ కానీ ల్యాంటర్న్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి, ఇప్పటికీ దొరుకుతాయి. ఐమ్ లక్కీ. దెన్ వీల్స్ కూడా సమ్వేర్ ఇన్ 1910 మోడల్ వీల్స్ వేసాను. ఇప్పుడు సోఫాస్ చూస్తారు కదా, దాని మడ్ గార్డ్స్, ఫెండర్స్, ఎవ్రీథింగ్ పిక్డ్ అప్ ఫ్రమ్ ద జంక్. వీల్స్ కానీ సెంటర్ టేబుల్స్ కూడా చూస్తారు కదా, ఆస్టిన్ సస్పెన్షన్. ఇట్ వాజ్ లైక్ యూజువల్లీ మంచి కార్ నేను చెడపను, మొత్తం పోయి ఉంటే తుబ్బట్టు ఉంటే దాని పార్ట్స్ యూజ్ చేసాను. ఓకే. ఒకసారి ఇందులో ఉన్న స్క్రాప్ ఐటమ్స్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్ మాకు? ప్రజెంట్ మనం ఉన్న రూమ్లో మోస్ట్లీ మొత్తం స్క్రాప్తో ప్రిపేర్ చేసిన ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం సార్ ప్లీజ్. ఇది ఫోర్డ్ మోడల్ టీ అండి. ఇట్స్ అ వెరీ ఫేమస్ ఫోర్డ్ మోడల్ టీ అని. ఈ కార్తో హెన్రీ ఫోర్డ్ గారు వరల్డ్స్ ఫస్ట్ అసెంబ్లీ లైన్ చేశారు ప్రొడక్షన్ లైన్లో. మీరు వెనక బ్యాక్ డ్రాప్ చూస్తున్నారు కదా, సేమ్ కార్ 1908లో డెట్రాయిట్లో చేస్తుందండి. ఈ కారు మనం దీన్ని ఆఫీస్ లాగా మార్చుకోవచ్చు అండి. ఇది నేను ఒకటి చూస్తానండి. ఇందులో ఇంజన్ లేదండి, ఇది ఓన్లీ స్టేషనరీ. ఓకే. ఓకే. టు ద స్కేల్ మోడల్ అండి ఇది.
ఈ మోడల్ని 1908లో హెన్రీ ఫోర్డ్ గారు వరల్డ్స్ ఫస్ట్ అసెంబ్లీ లైన్ చేశారు. ఓకే సేమ్ కార్ బీయింగ్ బిల్ట్ ఇన్ డెట్రాయిట్. ఓకే తర్వాత ఇది మనము ఆఫీస్ టేబుల్ లాగా మార్చుకోవచ్చు అండి. ఇది ఓకే ఇది మొత్తం ఆఫీస్ మొత్తం స్క్రాప్తో చేశాము. ఓకే ఈవెన్ దీని వీల్స్ కానీ, కొన్ని ల్యాంటర్న్ లైట్స్ కానీ, హెడ్ లైట్స్ కానీ, ఇది మిర్రర్, ఇది గ్లాస్ ఫ్రేమ్ కానీ, ఇవన్నీ వింటేజ్లో పికప్ చేసినాయండి. ఓకే తర్వాత ఈ డోర్స్ కానీ, ఇది ఇవన్నీ జంక్ యార్డ్ నుండి తీసుకున్నామండి. ఇది చూడండి, ఇప్పుడు పెడస్టిల్ ల్యాంప్ ఇది. ఇది గేర్ బాక్స్ 1937 విల్లీస్ గేర్ బాక్స్ చేశాను. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, లైట్ వాడచ్చు అండి. నేను ఈ బుక్స్లో ఉన్నాను, అన్ని బుక్స్లో కవర్ అయినప్పుడు ఇది సైడ్ స్టూల్స్ అండి. ఇవి దీంట్లో వీల్స్ ఉన్నాయి, కూర్చోవచ్చు దీనిపైన. స్మూవబుల్ అండి. తర్వాత జంక్ యార్డ్లో ఎతికేటప్పుడు ఒకటి పెట్రోల్ బంక్ దొరికిందండి, గ్యాసలిన్ అనేది. నిజామే, 1932-33 అప్పుడు. ఇది ఇంత పెద్దగా ఉండే, దీన్ని కట్ చేసి కన్వర్టెడ్ ఇంటూ క్యాట్లరీ క్యాబినెట్ చేసి. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్. అప్పుడు గ్యాస్లిన్ అని వచ్చేది, అది అక్కడ పడి ఉండే. దెన్ వీ హావ్ క్రియేటెడ్, యూజ్ చేసాము. కాకపోతే ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఇది మామూలుగా వ్యాన్ డోర్స్ యూజ్ చేసాము. ఇక్కడ బయట ఇట్లా చూడొచ్చండి. విండోస్ కవర్డ్ విత్ వైట్. ఇది మడ్ గార్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఫోర్డ్ 1929 ఫోర్డ్ మోడల్ ఏ మడ్ గార్డ్స్ ఇవి. లక్కీ అంటే వీల్స్ కూడా దొరికాయండి నాకు. సేమ్ అదే. ఇది దీస్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్, బట్ దెన్ నీకు రైట్ ప్లేస్ నుండి రైట్ ప్లేస్ పికప్ చేయాలి, క్లీన్ చేసి. ఇది ఆస్టిన్ సస్పెన్షన్ అండి, సెంటర్ టేబుల్ చేసాము. 1927 ఆస్టిన్ సస్పెన్షన్ చేసాను, డిఫరెన్షియల్తో కూడా సెంటర్ టేబుల్ చేసాము. ఈ మామూలుగా పాత సోఫాస్ తీసి దీన్ని ఫ్రెషన్ అప్ చేసామండి. ఇది హాయిగా కూర్చోవచ్చు, లైక్ ఎన్ని. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ అండ్ సీ అండి. ఇది మ్యాక్ అని ట్రక్ ది మ్యాస్కాట్ అండి ఇది. అలాంటి రోల్స్ రాయిస్ కూడా స్పిరిట్ ఆఫ్ ఎక్టసీ అంటారు, ఫ్లయింగ్ లేడీ. అది ఎక్కడ దొరికాయంటే ఇవి ఆశ్చర్యపోతారండి, చార్మినార్ దగ్గర సండే మార్కెట్లో కింద పెడతారు. అక్కడ దొరికాయండి ఇవన్నీ. హైదరాబాద్ వాజ్ అ వెరీ రిచ్ స్టేట్ అండి. ఈ పెనీ ఫార్తింగ్ సైకిల్ ఎప్పుడైతే సైకిల్ స్టార్ట్ చేశారో ఇలా ఉండేది. హార్స్ బ్యాక్ నుండి 5 feet హైట్తో చేసేదండి. బిగ్ వీల్ అండ్ స్మాల్ వీల్. అండ్ ఇది బ్రేక్ అండి, ఇది డైరెక్ట్ వీల్కి వచ్చేది. కాకపోతే ఇది హార్న్. ఇవన్నీ జంక్ యార్డ్లో దొరికాయండి. ఇది స్పిరిట్ ఆఫ్ ఎక్టసీ అంటారు, ఆఫ్ ఫ్లయింగ్ లేడీ. ఇది చార్మినార్ వద్ద రోడ్స్ మీద ఉండి 220 రూపీస్ తీసుకున్నానండి. యు ఆర్ వెరీ వెరీ లక్కీ పర్సన్ సార్. యు ఆర్. వన్ షుడ్ హ్యావ్ ఐ ఫర్ దాట్ అండి. ఇది పెనీ ఫార్తింగ్ అండి. ఇది రోల్స్ రాయిస్ రేడియేటర్ గ్రిల్ అండి. ఇది కూడా ఓల్డ్ పార్ట్స్ నుండి తీసాము ఇది. తర్వాత ఈ టైర్స్ కానీ, ఇది బుల్లెట్ హ్యాండిల్ విత్ మిర్రర్ సార్. విత్ మిర్రర్ అండి. ఇది మిర్రర్ మేము పెట్టించాము. టైర్స్ అయితే ఓల్డ్ టైర్స్. లైక్ ఇది ఫెండర్స్ ఉన్నాయి కదా, ఇది బ్యూక్ ఫెండర్స్ అండి, 1939 బ్యూక్ కార్ ఫెండర్స్. దాని వీల్స్ కూడా స్పోక్ వీల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇది కూడా ఒకటే ఆస్టిన్ మొత్తం తుప్పుబాడిపోతే దాని కింది తీసుకున్నామండి వీల్స్. ఇదేమో డిఫరెన్షియల్ ఉంది, అదేమో సస్పెన్షన్ అండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఇందులో హెడ్ లైట్స్ అవన్నీ యూజ్ చేసాము. ఇట్స్ లైక్ ఎనీ అదర్ సోఫా, బట్ దెన్ డిజైన్ ఆటోమొబైల్ డిజైన్లో ఉందండి. ఈ ఆర్టిఫాక్ట్ చూస్తే వీల్స్ ఇవన్నీ పాత దాంట్లో తెచ్చామండి. ఇది కార్బొరేటర్ ఆఫ్ 1920s కార్బొరేటర్ ఉంది ఇక్కడ. సార్ మీలాగే సేమ్ టేస్ట్, సేమ్ అభిరుచి ఉండి తక్కువ కాస్ట్లో ఒక ఎగ్జిబిట్ చేయాలి అని అంటే మినిమం ఎంత కాస్ట్లో చేయొచ్చు సార్? మేము పిల్లలకు చూపిస్తాము, ఒక 200-150లో ఎలా ఒకటి క్రియేట్ చేయొచ్చు. 200 అంతే. పాత వీల్, సైకిల్ వీల్ కానీ అలా తీసుకొని దెన్ ఒక కార్డ్స్ వాచ్ 20-30,000 దొరుకుతుంది, 20-30 రూపీస్లో దొరుకుతుందండి. క్లీన్ చేసి పెయింట్ చేస్తే 100-150-200లో ఎలా చేయొచ్చు. వీల్స్ బోల్డ్ అని దొరుకుతాయండి, మెకానిక్ షాప్లో కూడా దొరుకుతాయి. ఇంకా వి ఎన్కరేజ్ దెమ్ టు డూ ఇట్.
అని కొంతమంది పిల్లలు చేసి పంపుతారండి, అలా ట్రై చేస్తారు. ఓకే. సో ఫర్ దట్ ఏజ్ ఓకే అండి, అది కూడా ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు అయితే టేబుల్ ఉంది కదా, ఇది స్వింగ్ మిషన్ అండి, స్వింగర్ స్వింగ్ మిషన్. నేను ఇది పైనది కూడా టాప్ కూడా పాతది తీసుకున్నాము. ఈ స్వింగ్ మిషన్ చూసారు కదా, బ్యూటిఫుల్ అప్పటిది. ఇది 700 రూపీస్లో తీసుకున్నానండి. ఇది ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, చార్మినార్ దగ్గర అయితే బోల్డ్ దొరుకుతాయండి. ఇవన్నీ సూవెనీర్స్ చేస్తున్నామండి. ఇది సుధా కార్స్వి, ఇది బాస్కెట్ బాల్ లాంటిది, ఇది బ్యాగ్స్. ఇన్ ఫ్యూచర్లో ఇది హ్యాండ్ బ్యాగ్, లేడీస్ బ్యాగ్స్ అండి. ఇన్ ఫ్యూచర్లో ఇలాంటివి కూడా సూవెనీర్ షాప్లో అమ్మబోతున్నాం. ఇప్పుడు కూడా టీ షర్ట్స్ అవన్నీ చాలా ఉన్నాయి, కానీ ఇది ఎక్కడ దొరకని క్రియేట్ చేసి అమ్మబోతున్నాం. ఇది బుల్లెట్ మోటార్ సైకిల్ దండి, బుల్లెట్ వాచ్ అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ వాచ్ అండి, నంబర్ ప్లేట్ వాచ్ లాగా చేస్తాం. Okay, it's also very interesting. This was laying in a junkyard andi. It is a cask wine container andi. Wine container. Okay. Casks. Okay. కాదేది మీ కళకు అనర్హం అని అనిపిస్తుంది. మీరు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఏది తీసుకొచ్చి మీకు ఇచ్చినా దాన్ని ఇంకొకటి ఇప్పుడు దీన్ని చూసినట్లు ఆలోచించే యాంగిల్ వేరే ఉంటుంది. మేము ఇటు నుండి ఆలోచిస్తాం, అందరేమో స్ట్రేట్ చూస్తారు, కానీ మేము దీన్ని ఏం చేయాలి, నెక్స్ట్ ఏది దొరికినా దాన్ని ఏం చేయొచ్చు. అది ఇన్బౌండ్ టాలెంట్ అండి, గాడ్ గివెన్ థింగ్. ఇప్పుడు పిజ్జా కార్ చేయమన్నారు నిన్న పిల్లలు, సార్ మీ దగ్గర బర్గర్ ఉంది, పిజ్జా కార్ లేదు. బర్గర్ ఉంది, పిజ్జా లేదు. నేను ఎనీథింగ్ ఐ డిజైన్ ఇన్ జస్ట్ 1 hour ఓన్లీ. 1 hour ఓన్లీ. డోర్ ఎక్కడ ఉండాలి, ఎలా చేయాలి, ఎన్ని వీల్స్ ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళ నుంచి చేస్తున్నాం కదండి, అది ఒక 1 hourలో డిజైన్ అయిపోతుంది. దెన్ ఎగ్జిక్యూషన్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, బట్ 1 hourలో ఏదైనా డిజైన్ చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఈరోజు మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం ఇచ్చారు. మీ ఇంత కలర్ఫుల్ వరల్డ్లో మిమ్మల్ని ఇట్లా చూడటం ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు చూడలేకపోవటం అనేది ఉంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ మ్యూజియంకి రావాలి. ఇక్కడ ఏ చిన్న వస్తువుతో అయినా ఎంత క్రియేటివ్గా ఇంకొకటి రెడీ చేయొచ్చు తెలుసుకోవాలి అని మా పల్లవి టీవీ ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.